హీరోయిన్ శృతి హాసన్ లోకనాయకుడు కమల్ హాసన్ నటవారసత్వాన్ని కంటిన్యూ చేస్తోంది. 2009లో లక్ అనే బాలీవుడ్ ఫిల్మ్ తో ఇండస్ట్రీకి పరిచయమై పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదిగింది. అప్పటి నుంచి సలార్ పార్ట్ 1 వరకు తన పెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ను మిస్మరైజ్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలో ఎంతో మందితో శృతి హాసన్ డేటింగ్ చేసి రిలేషన్షిప్ మెయింటైన్ చేసింది. హీరో సిద్ధార్థతో శృతి హాసన్ ఎఫైర్ పబ్లిక్ సీక్రెట్. వీరిద్దరూ 2010లో ఓ సినిమా సెట్ లో కలుసుకుని డీప్ గా కనెక్ట్ అయ్యారు. మనస్పర్ధాల కారణంగా 2011 చివరిలో విడిపోయారు. 3 సినిమా షూటింగ్ టైంలో శృతి హాసన్ ధనుష్ కి కనెక్ట్ అయిందని టాక్ నడిచింది. వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు అప్పట్లో ఎన్నో పుకార్లు వచ్చాయి. 2013లో నాగ చైతన్య శృతి హాసన్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. చైతు శృతిని పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడట. కానీ కొన్ని అపార్థాల వల్ల విడిపోయారని వార్తలు వచ్చాయి. 2014లో క్రికెటర్ సురేష్ రైనాతో శృతి హాసన్ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఒక ఐపీఎల్ పార్టీలో వీరిద్దరూ కలుసుకున్నారు. లండన్ కు చెందిన యాక్టర్, థియేటర్ ఆర్టిస్ట్, సింగర్ మైకేల్ కోర్సలేతో శృతి చాలా కాలం పాటు రిలేషన్షిప్ లో ఉంది. 2019 ఏప్రిల్లో వీరిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు. డూడుల్ ఆర్టిస్ట్ శంతన్ హజారికాతో డేటింగ్ చేస్తున్నట్లు శృతి హాసన్ స్వయంగా చెప్పింది. అయితే ఇటీవల వీరిద్దరు కూడా విడిపోయారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.